అమ్మా, మనం ఏ సమయంలో దేవుడి పూజ చేసుకోవాలి? ఏ సమయంలో దేవాలయాలకు వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవాలమ్మా? ప్రేక్షకులకు నా నమస్కారం అమ్మ. అయితే ఈ పూజలు ఏ టైంలో చేయాలి అని మన పూర్వీకుల సంప్రదాయ ప్రకారము ఒక బ్రహ్మముహూర్తంలో అంటే 3 నుంచి 6:15 వరకు బ్రహ్మముహూర్తం అని కొంతమంది అంటారు. కొంతమంది 3 నుంచి 5:30 వరకు అని కొంతమంది అంటారు. కాకుంటే ఇప్పుడు తిరుపతిలో బ్రహ్మముహూర్తంలో 2 గంటల నుంచే పూజలు మొదలు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. సాధారణంగా గృహిణులు పొద్దున్నే 4 గంటలకు లేచి ఇల్లు శుద్ధి చేసుకోవడము, ఆ టైంలో స్నానం చేసి దేవుడి పూజలు చేసుకుంటే అది మంచి ఫలితం ఇస్తుంది. ఎందుకంటే ఆ టైము బ్రహ్మముహూర్తము అంటారు. బ్రహ్మముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారంట. సాధారణంగా చూడండి, 3 నుంచి 5:30, 6 గంటల లోపల మనకు నిశ్శబ్ద వాతావరణం, అందరూ గాఢంగా నిద్రపోతూ ఉంటారు ఆ టైంలో. అలాంటి టైంలో దేవతలు దిగి వస్తారని, తిరుగుతూ ఉంటారని ఒక ప్రతీక పురాతనంగా చెప్తా వచ్చారు. కాబట్టి మన పూర్వీకులు పొద్దున్నే లేవడము, లేచి స్నానం చేసి దేవుడి దీపం పెట్టుకోవడము, పూజ చేయడము ఇంట్లో జరుగుతూ ఉంటుంది నాయన. కానీ కాలానుగుణంగా ఇప్పటి కాలం చూస్తే గనక అసలు ఆ దేవుడి దీపం పెట్టే ఒక 5 నిమిషాలు కూడా వాళ్ళకు టైం దొరకటం లేదు. ఉరుకుల పరుకుల లైఫ్ అయిపోయింది. ఏంటి, లేవాలి, తొందరగా పిల్లలకి స్నానం చేయించాలి, వంట చేసుకోవాలి, క్యారియర్ కట్టాలి, పిల్లల్ని పంపించాలి. వాళ్ళు ఇద్దరు ఉద్యోగం చేస్తే కానీ గడవని పరిస్థితి ఈ కాలంలో. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అంత టైం ఉండదు, వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో దేవుడి దీపం పెడతారు, పెట్టని వాళ్ళు లేరు. కానీ ఒక 5 నిమిషాలన్నా మనశ్శాంతిగా అక్కడ ధ్యానం చేసుకుందామనే టైము ఈ కాలంలో వాళ్ళకి కూడా దొరకదు అనే చెప్పాలి. ఇది కలియుగ ప్రభావం కూడా. కొంత పూజలు అనేది చెయ్యనీయకుండా చేసే గుణం కలికి కూడా ఉంది. కాబట్టి ప్రతి ఆడది పొద్దున్నే లేచి ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందమ్మా. ఇంటికి, వాళ్ళకి, పిల్లలకి, పెద్దలకి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఆ పూజ చేస్తున్నప్పుడు కొంతమంది గంటలు కొడతారు, చిన్న గంటల్లాగా ఉంటుంది, కొడతారు. కొంతమంది ఇళ్ళల్లో ఆ పద్ధతి ఉండదు. కాబట్టి దేవుణ్ణి మేల్కొలుపు ఆ టైంలోనే మేల్కొల్పడం అనేది జరగాలి. అట్లీస్ట్ 6:40 లోపల పెట్టిన దీపానికి ఉన్న విలువ ప్రత్యక్ష దైవం సూర్యుడు వచ్చిన తర్వాత పెట్టే దీపానికి అంత విలువ లేదు అనే చెప్పాలి. ఎందుకని, మనకు కంటికి కనబడే దైవం, ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. కాబట్టి ఆ వెలుగు ముందు ఈ వెలుగు పని చెయ్యదు అని అంటారు పెద్దలు. అంటారు, సూర్యుడు రాకముందు పెట్టాలి దీపాలు ఇంట్లో అని చెప్తా ఉంటారు. ఈ విధంగా అయితే నేను నా ఉద్దేశ ప్రకారము పొద్దున్నే హడావుడిగా పరుగులు తీసే కాలం ఇది. కాబట్టి చెయ్యలేకపోయినా, దేవుడి దీపం పెట్టి వెళ్ళిపోయినా కూడా వీలైతే సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు మార్చుకోవడము, స్నానం చేయడము, ఏదో ఒకటి చేస్తారు. ఆఫీసుల నుంచి వచ్చిన తర్వాత, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. ఎందుకని, అక్కడ కూడా పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు కూడా స్కూళ్ళకి మానకుండా వస్తూ ఉంటారు.
మైలా అవుతూ ఉంటుంది. అందుకనే పూర్వకాలంలో ఒక విధంగా ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే తీసుకోండి. మా ఇంట్లో ఏం చేసేవాళ్ళు, బాత్రూమ్ దండాల మీద స్కూల్ నుంచి రాగానే వేసుకునేకి ఒక తాడు మీద వేసుకునే బట్టలు వేసేవాళ్ళు. డైరెక్ట్గా బ్యాగులు వరండాలో పెట్టేసి బాత్రూమ్కి పోయి బట్టలు మార్చుకొని ఆ దండం మీద ఉన్న ఈ బట్టలు గడిపేసి ఆ దండం మీద ఉన్న బట్టలు మార్చుకొని వెనక వైపు నుంచి ఇంట్లోకి వెళ్ళేవాళ్ళం. ఆ కాలంలో స్కూల్ నుంచి వచ్చినా బయటికి వెళ్ళొచ్చినా ఇమీడియట్గా బట్టలు మార్చుకోవాలి అనే ఉండేది. ఇప్పుడు మొన్న చూసారా, కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఏమైంది, అదే కాలం రిపీట్ అయింది. బయటికి పోయి వస్తే బట్టలు మార్చుకోవాలి. నలుగురిలో జనం ఉన్న చోటికి వెళ్ళినప్పుడు రాగానే కాళ్ళు చేతులు కడుక్కోవాలి, బట్టలు మార్చుకోవాలి, ఇంట్లోకి రావాలి అనే పద్ధతి మొన్న కరోనా టైంలో కూడా మనం చూడడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పొద్దున ఒకవేళ హడావుడిగా వెళ్ళిపోతాము అనుకున్న టైంలో సాయంత్రం అసలు సంధ్య వేళ, పూర్వకాలంలో సాయంత్రము దీపం పెట్టంగానే దీపం జ్యోతి పరబ్రహ్మ దీప సజ సమాపగే దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అని దీపాలు పెట్టంగానే ఆ శ్లోకం చదువుకొని దండం పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ కాలం పోయినాయి. కాబట్టి ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏమాత్రం వీలైనా కూడా సాయం సమయం లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం కాబట్టి అట్లీస్ట్ సాయంత్రం పూటైనా మీరు దీపం పెట్టి ఒక దండం పెట్టుకొని ఒక 5 నిమిషాలన్నా ధ్యానం చెయ్యండి. చేస్తే అది మీకు, మీ ఆరోగ్యానికి, మీ ఇంటికి, మీ పిల్లలకి, ఇంట్లో పెద్దవాళ్ళకి అందరికీ మంచి జరుగుతుంది. పొద్దున్న వీలు కానప్పుడు సాయంత్రం దేవుడి దీపం పెట్టుకోవడంలో తప్పులేదు. పొద్దున పెడతాము కానీ హడావుడిగా పెట్టిపోతాము, కొండెక్కుతుంది. కాబట్టి అలా కుదరని వాళ్ళకు 2 పూట్ల దీపం పెట్టడం అనేది అభ్యాసం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది స్కూల్లోంచి వస్తారు, సరిగ్గా 5:30, 6 గంటల్లో ఏదన్నా తింటారు. అయితే మన పురాణాల్లో పెద్దవాళ్ళు ఏం చెప్పారు, గూట్లో దీపం నోట్లో కూడు, ఇది వద్దు అంటున్నారు. ఎందుకంటే దీపం పెట్టంగానే మనం తినడం అనేది అది ఇంటికి దరిద్రము అంటారు. కాబట్టి సంధ్యా సమయంలో మహాలక్ష్మి సంచారం చేస్తుందంట. ప్రతి ఒక్క ఇంటి గడప దాటి ఇళ్ళల్లోకి వస్తుందంట. ఆమె సూక్ష్మరూపిణి, కంటికి కనబడదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరైనా కానీ పొద్దున వీలు కాకుంటే నెమ్మదిగా సాయంత్రం అన్నా ఒక 5-10 నిమిషాలు మీరు దేవుడి దగ్గర కూర్చొని దీపం పెట్టి ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనము ఇప్పుడు ఎలా ఉంటామో మనల్ని చూసి మన పిల్లలు కూడా అలానే తయారవుతున్నారు. ఇవాళ రేపు ఏంటి, గుళ్ళల్లోకి పోతున్నారు కానీ జుట్లు విరబోసుకొని పోతున్నారు. ఇంకొకటి చెప్పాలంటే సాధారణంగా ఆ విధంగా జుట్లు విరబోసుకుంటే మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, జుట్టు నుండి దయ్యం లోపలికి శరీరంలోకి ప్రవేశిస్తుందంట. వెనక ఉన్న జుట్టులోంచి శరీరంలో ప్రవేశిస్తుంది, ఆవహిస్తుంది దయ్యాలు అని అంటారు. అందుకే ఏ టైం అంటే ఆ టైంలో పూజలు చెయ్యకూడదు. ఇంకొకటి దీనికి కారణం కూడా ఉన్నదమ్మా. ఏంటంటే ఒకప్పుడు ద్వాపరయుగం కృష్ణుడు, త్రేతాయుగం రాముడు. అయితే ఈ రాముడి కాలం నుంచే తీసుకుందాం. మంచి చెడు అనేది సముద్రానికి ఒకవైపు మంచి ఉంటే రెండవ వైపు చెడు ఉందంట.
ఎవరో చెప్పగలుగుతారా? ఒకవైపు రాముడు, ఒకవైపు రావణాసురుడు. అయితే మళ్ళీ రాను కాలక్రమేణా ఈ మంచి చెడు అనేది ఒకే కులంలో పుట్టిందంట. ఎవరో చెప్పగలుగుతారా? కౌరవులు, పాండవులు ఒకే వంశంలో మంచి చెడు రెండు కూడా ఇద్దరు మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు ఒకే వంశంలో పుట్టడం జరిగింది. ఈ కలియుగంలో నిజంగా మాట్లాడాలంటే ఒక మనిషిలోనే మంచి చెడు అనేది ఉందన్నమాట. కాబట్టి ఇంకొకటి కూడా చెప్పాలి, కేవలము మనుషులు ఒక్కళ్ళే దేవుణ్ణి పూజించడం లేదు. రాక్షసుడుగా పుట్టిన రావణాసురుడు కూడా శివభక్తుడు, మహాపరమ శివభక్తుడు. అయితే ఆయనకి ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు. ఎవరు? విభీషణుడు, కుంభకర్ణుడు, తర్వాత ఎవరు ముక్కు చెవులు కోశాడు? రాముడు ముక్కు చెవులు కోశాడు కదా, ఆమె ఎవరు? శూర్పణఖ, ఆమె చెల్లెలు. ఈ విధంగా దైవభక్తి రాక్షసుల్లో కూడా ఉన్నవాడు ఉన్నారు. విభీషణుడు రామభక్తుడు కాబట్టి ఆయనకి ఒక వరం కూడా అడిగాడంట. ఏమంటే, నేను ధర్మం వైపే నడవాలి, నేను ఆ విధంగా నన్ను కరుణించు అని వరం అడిగితే తదాస్తు అన్నారంట. అలానే కానీ అందుకనే విభీషణుడు ఎప్పుడు రామభక్తుడుగానే ఉండిపోయినాడు. అందుకే రావణాసురుడి దగ్గర ఒక రాయబారికి వచ్చిన హనుమంతుణ్ణి కూడా ఆయనని చంపబోతే వద్దు, ఎందుకంటే దూతను చంపడము బ్రహ్మహత్యా పాతకం అవుతుంది. కాబట్టి ఆంజనేయ స్వామిని ఆయన గర్వం అణిగేటట్టు తోకకి నిప్పంటించండి అని చెప్పాడంట. ఆ విధంగా ధర్మం పోగొట్టుకోకుండా విభీషణుడు కూడా రాక్షసుడు అయినా కూడా ధర్మ పక్షపాతి అయినాడు. ఈ విధంగా ఎంతోమంది రాక్షసులు కూడా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే గుళ్ళు ఎందుకు మూసేస్తారు? 11:30 నుంచి మళ్ళీ సాయంత్రం వరకు గుళ్ళు మూసేస్తారు. 4:30, 5 గంటలకు తెరుస్తారు. 4:30 ఆ ప్రాంతంలో. ఎందుకని అయితే 11:45 నుంచి రాక్షస పూజలు జరుగుతాయంట. రాక్షసులు కూడా తమకు నచ్చిన దేవతలని పూజించడం జరుగుతుంది. అయితే ఆ విధంగా రాక్షసులు పూజిస్తారు కాబట్టే భక్తుడికి దేవుడికి మధ్య రాక్షస పొర అనేది ఉంటుంది. కాబట్టే ఆ టైంలో గుళ్ళో మూసివేయడం జరుగుతుంది. కేవలం ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే పొద్దున్నుంచి రాత్రి వరకు, అదొకటి శివరాత్రి కూడా ఆ రోజంతా దేవాలయాలు తెరిచి ఉండడము, అక్కడ పూజలు అభిషేకాలు జరుగుతూ ఉండడము జరుగుతాయి. ఎందుకంటే అది మహాపర్వదినాలు కాబట్టి దేవతలు కూడా భూమికి దిగి వచ్చి ఆవహిస్తారంట విగ్రహాల్లో. కాబట్టి ఆ రోజుల్లో కంపల్సరీ పొద్దున్నుంచి రాత్రి దాకా పూజలు జరుగుతూ ఉంటాయి. ఉపవాసాలు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, జాగరణ చేస్తారు, ఇవన్నీ కూడా నడుస్తాయి. కాబట్టే దేవుడి యొక్క పూజ మనం ఏ టైంలో చెయ్యాలి అనేది తెలుసుకొని చెయ్యాలి. ఎక్కడ సాధారణంగా ఇళ్ళల్లో సింపుల్గా చేసుకున్నా కూడా వీలు కాని వాళ్ళు సాయం సంధ్యా సమయం ఆ టైంలో మీరు పూజలు చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే అది లక్ష్మీదేవి అడుగిడే సమయం, ప్రతి ఇంట్లోనూ అడుగిడుతుందంట. అందుకనే సంధ్యా సమయం అనే దానికి
అంత ప్రాముఖ్యత ఉంది. అదే మాదిరిగా బ్రహ్మముహూర్తంలో పెట్టిన దీపాలకి అంతే విలువ ఉంటుంది. సూర్యుడు వచ్చిన తరువాత పెట్టే దీపానికి అంత విలువ లేదు అని మన పూర్వీకులు చెప్పడం జరిగింది. అంటే పెద్ద పెద్ద ఇంకా గ్రంథాలు ఉంటాయి, ఎన్నో పుస్తకాలు ఉంటాయి, అందులో కూడా రాయబడి ఉంటుందన్నమాట. వేదాల్లోనే రాయబడి ఉంటాయి. కాబట్టి ఆ టైము అనేది మార్నింగ్ కుదరని వాళ్లకు దీపం పెట్టుకోండి. కానీ 6:40 లోపల మీరు ఎంతో ప్రయత్నించి ఆ టైంలో పెట్టడానికి ప్రయత్నించండి. నీకు ఆ ఫలితాలు కూడా వెంటనే కనిపిస్తాయి. ఆ టైంలో పెట్టిన దీపానికి ఉన్న విలువ చాలా ప్రశస్తమైనదిగా మన పూర్వీకులు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి సాధారణంగా పొద్దున్నే సాయంత్రము దీపాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, పెట్టుకోవచ్చు, దానిలో తప్పేమీ లేదు. కాబట్టి పొద్దున వీలు కాని వారు సాయంత్రమైనా కొంచెం బట్టలు మార్చుకొనో స్నానం చేసుకొనో మీరు దేవుడి దగ్గర ఒక 5-10 నిమిషాలు కూర్చునేకి ప్రయత్నం చేయండి. కనీసం ఆదివారాలు సెలవు ఉంటుంది, అలాంటి టైంలోనైనా మీరు బ్రహ్మముహూర్తంలో ఒక దీపం పెట్టడానికి. ఇవాళ రేపు ఏమంటారు, దెవ్వడనే ఇక బయటికి పోయి పని చేసి వచ్చేసరికి అలసిపోతారు, పడుకొని హ్యాపీగా నిద్రపోతారు. నిద్ర మెలుకోరాదు. మనకు దొరికేది ఒక్కరోజే కదా, సండే ఒక్కరోజే కదా మనకు దొరికేది. హాయిగా నిద్రపోదాము, ఏదో టైంలో లేస్తారు. ఇప్పుడు కొంతమంది వేరే ఇప్పుడు బ్రాహ్మణులలో కొంత ఇది ఆచరించడం జరుగుతుంది. కానీ వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఈ మధ్య కొంత టైంలో గ్యాప్ వచ్చిందనే చెప్పాలి. అదే వేరే వాళ్ళు కూడా ఆ టైంలో పెట్టలేకపోతూ ఉంటారు. 10:30కి లేచి అప్పుడు స్నానాలు చేసి లేదా పనంతా చేసుకొని అప్పుడు స్నానం చేసి అప్పుడు దీపం పెట్టడం అనేది జరుగుతూ ఉంది ఇవాళ రేపు. కానీ అది కాదమ్మా. ఫస్ట్ ఇల్లు శుద్ధి చేసుకొని ఫస్ట్ దేవుడి దీపం పెట్టుకొని అవతల మీరు ఏదన్నా చదువుకుంటా మీకు వచ్చిన దేవతల అష్టోత్తరం కానీ ఏదన్నా కానీ పాటలు కానీ పాడుకుంటా పని చేసుకుంటా ఉంటే, ఒక కవి రాశాడు కదా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది అని రాశారు కదా. అట్లానే మనం కూడా పనులు చేసుకుంటా మనం పాడుకుంటా దేవుడి కీర్తనలు కావచ్చు, దేవుడి శ్లోకాలు కావచ్చు, ఏదైనా దేవుడి దగ్గరే కూర్చొని చెయ్యాలనేది లేదమ్మా. వీలు కానప్పుడు మనం దేవుడి దీపం పెట్టేసి 6:40 లోపల మనము పని చేసుకుంటా మిగతా వాళ్ళ అన్ని పనులు కూడా చేసేయచ్చు. కానీ ఇంటికి ముఖ్యంగా ఎవరైతే పెద్దవారు ముత్తైదువులుగా ఉంటారో, వయసు వచ్చిన వాళ్ళు లేవలేకపోతారు, చలికి కానీ ఎండకు కానీ సుస్తై ఉంటారు, అనారోగ్య కారణం ఉంటుంది. కానీ వయసున్న వాళ్ళు మీరు మీకోసం, మీ పిల్లల కోసం, మీ ఇంటి కోసం, మీ ఇంట్లో పెద్దవాళ్ళ కోసం పొద్దున్నే లేచి ఆ దీపం పెట్టడం అనే దానికి ప్రయత్నం చేయండి. అంతేనమ్మా. నమస్కారం.